హాయ్ వ్యూస్, ఈరోజు ఓ ప్రత్యేక కథనంతో మీ ముందుకు వచ్చాను. మన నర్సాపురంలో మొట్టమొదటిసారిగా ఈ సమోసాను ఎవరు తీసుకువచ్చారనేది ఇప్పుడు తెలుసుకుందాం. రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా థియేటర్లో పలుచోట్ల సమోసా చక్కర్లు కొట్టింది. విజయవాడ నుంచి మన నర్సాపురానికి ఈ సమోసాని తీసుకువచ్చింది గట్టెం కృష్ణారావు వారి కుటుంబం. చిటికెలో తినేసే ఈ సమోసా తయారు చేయడం వెనుక ఎంత శ్రమ ఉంది, ఎంత సమయం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమోసా తయారు చేయడం 5 దశల వారీగా చేస్తే మన చేతిలోకి ఈ సమోసా వస్తుంది. మొదటిగా పిండిని కలబెట్టి వాటిని ఒత్తి పూరీలా పెట్టి కాల్చి ముక్కలుగా కోసి వాటిలో ఉల్లిపాయ, బంగాళాదుంప ముక్కలను కలబెట్టి వాటిని నూనెలో వేయిస్తే అప్పుడు మన చేతిలోకి సమోసా వస్తుంది. ఈ ప్రాసెసింగ్ అంతా ఇప్పుడు చూద్దాం. ఈ సమోసాలు తయారు చేయటం 2 దశాబ్దాలుగా వారు వృత్తిగా ఎంచుకొని కొనసాగుతున్నారు. 2019లో గట్టెం కృష్ణారావు కాలం చేయడంతో అతని భార్య కుమారి ఈ సమోసాలను తయారు చేయటం వృత్తిగా ఎంచుకొని జీవనం గడుపుతుంది. ఈ సమోసాలు ఇటు కాళీపట్నం నుండి అటు యలమంచిలి వరకు చిరు వ్యాపారులందరూ వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు. తను రోజంతా శ్రమించి ఈ సమోసాలు తయారు చేయటం, వాటిని చిరు వ్యాపారులు పాఠశాలలకు తీసుకువెళ్ళి అమ్మడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడున్న అత్యాధునిక కాలంలో ఈ రెడీమేడ్ సమోసా రావడం వల్ల పాక్షికంగా తన వ్యాపారం దెబ్బతింటుందని, బేరాలు కూడా తగ్గాయని ఆమె వాపోతుంది.
నర్సాపురం పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ఫంక్షన్లకు ఈ సమోసాలను ఆర్డర్ ప్రకారం ఆమె తయారు చేయటం, అలాగే నేరుగా అవి పంపించడం, ఇలాంటి ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. అలా ఇంత ఆదరణ పొందిన ఈ సమోసా రెడీమేడ్ సమోసా రావడంతో కొద్దిగా పాక్షికంగా ఆమె వ్యాపారానికి నష్టం వాటిల్లుతుందని, అలాగైనా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నానని, ఒంటి చేతి మీద ఈ వ్యాపారాన్ని నడపడం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రభుత్వం ద్వారా ఏదైనా సబ్సిడీతో అత్యాధునిక పరికరాలు అందిస్తే తనకు కొంచెం సులువుగా ఉంటుందని ఆమె వేడుకుంటుంది.